ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో అట్లాంటి చోట్ల ఏం జరుగుతోంది? ఎవరైనా అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులకి సంబంధించినటువంటి విషయంలో అక్కడున్నటువంటి వాళ్ళు సీరియస్ అవ్వడం, వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకోవడం. అంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది. బుల్డోజర్‌లతో ఆ ఇల్లు కూలగొడుతోంది. అదే ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఇక్కడ నడుస్తోంది. కానీ ఇక్కడ అట్లాంటి ప్రయత్నం ఏం జరగట్లేదు. చిన్న పిల్లల మీద అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో అయితే ఖండించేవాళ్ళు, ఆ తర్వాతన ఏదో పరిహారం అది ఇచ్చేవాళ్ళు, తర్వాత పరిహారాలు పక్కకెళ్ళిపోయి పరామర్శకు దాకా జరిగింది. ఇప్పుడు అసలు ఏం మాట్లాడట్లా. నిన్న కడప జిల్లా మైలవరం మండలంలో కంబాలదిన్నె గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి మీద రహంతుల్లా అనే ముస్లిం వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్ల పొదల్లో పడేసినటువంటి సంఘటనకు సంబంధించిన నేపథ్యంలో పెళ్లికొచ్చిన కుటుంబంలో 4 ఏళ్ల పిల్లలకి అరటి పండిస్తానని చెప్పి రేప్ చేసి చంపినటువంటి వ్యవహారంలో అతన్ని అరెస్ట్ చేశారు. బట్ ఇలాంటి కఠిన చర్య అంటే ప్రజల్లో అయితే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో స్థానికులే ఆ ఇంటిని కూల్చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బుల్డోజర్ పట్టుకెళ్ళి ప్రొక్లైనర్ పట్టుకెళ్ళి కూల్చివేసినటువంటి సంఘటన. ఇది ఇప్పుడు ప్రజలే తిరగబడ్డటువంటి వ్యవహారం. కీలకమైనటువంటిది. ప్రజలే తిరుగుబాటు చేశారు అన్నటువంటిది ఇప్పుడు మహిళలే పెద్ద ఎత్తున వీటిని పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి చర్య కావాలని మహిళలు కోరుకుంటూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.